యుద్ధాలు కానీ, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ, ఒక హాస్టైల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా మిసైల్ కానీ వెపన్ కానీ వచ్చి మన మీద పడినప్పుడు కానీ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ప్రజలకి ఒక షాక్ కదా అది. అదొక నీజర్క్ రియాక్షన్ అవుతుంది కదా. అలా కాకుండా ముందే ప్రజల్ని ప్రిపేర్ చేయటం, సన్నద్ధం చేయటం అనమాట. దానికోసమే సాధారణంగా దేశాల్లో మాక్ డ్రిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దేశవ్యాప్తంగా రేపు భారతదేశంలో 259 లొకేషన్స్, దాదాపు 259 లొకేషన్స్, 244 జిల్లాల్లో ఇవి కండక్ట్ చేస్తున్నారనమాట. మనందరూ తెలుసు, ఇంతకుముందు ఇలాంటివే కార్గిల్ వార్ టైంలో బార్డర్ స్టేట్స్ ఏవైతే ఫ్రాంటియర్ స్టేట్స్ ఉన్నాయో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అక్కడ కండక్ట్ చేశారు. అదేవిధంగా 1971, 1965, 1962 ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు కూడా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశారు. సాధారణంగా యుద్ధానికి 2 నుంచి 4 రోజుల ముందు ప్రజల్ని అలర్ట్ చేయడానికి, సన్నద్ధం చేయడానికి ఇవి కండక్ట్ చేస్తారనమాట. అప్పట్లో ఇవి కండక్ట్ చేసేటప్పుడు అందరూ సాయంత్రం కల్లా ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, లైట్స్ అన్నీ ఆపేసేయాలి, సేఫ్ ప్లేసెస్లో ఉండాలి. అదేవిధంగా అవసరమైతే కనుక చెవులు మూసుకుని గ్రౌండ్లో వాళ్ళు ఒదిగి ఉండాలి. ఇవన్నీ నేర్పిస్తారనమాట. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందనమాట. ఆ టైంలో తాజ్మహల్ మొత్తం కవర్ చేశారు. అదేవిధంగా రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, జైసల్మేర్ ఫోర్ట్ ఇలాంటివన్నీ కూడా కవర్ చేసి పెడతారు. ఎందుకంటే దేశానికి ప్రతిష్టాత్మకమైన ఏదైనా కట్టడాలు కానీ వాటి మీద అటాక్ జరిగే అవకాశం ఉన్నప్పుడు అవన్నీ కూడా క్యామోఫ్లేజ్ చేసి పెడతారనమాట. తైవాన్, ఫిన్లాండ్ రీసెంట్గా 2025 మార్చిలో తైవాన్ దేశం, ఫిన్లాండ్ ఇవి ఇలానే మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశాయి. ఒకవేళ కనుక చైనా అటాక్ చేస్తే ఎలా రెడీగా ఉండాలని తైవాన్, అదేవిధంగా ఒకవేళ రష్యా అటాక్ చేస్తే ఎలా సన్నద్ధంగా ఉండాలని ఫిన్లాండ్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాయి అనమాట. అదేవిధంగా 2023 నవంబర్లో జపాన్ కూడా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసింది. ఈ మాక్ డ్రిల్స్ అంటే ఆల్మోస్ట్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. రియల్ సిచ్యువేషన్ ఎలా వస్తే, రియల్ టైం సిచ్యువేషన్ ఎలా వస్తే అంత దగ్గరగా ఉంటాయి. ఎయిర్ రైడ్ సైరన్స్ దగ్గర నుంచి బ్లాక్ కోట్స్ వరకు, అంటే కంప్లీట్ చిమ్మ చీకటి మొత్తం తీసుకొచ్చి ఒక డ్రిల్స్ కండక్ట్ చేస్తారనమాట. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ అంటాం వీటిని. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్న ఈ టైంలో ఎలాంటి అటాక్స్ అయినా ఎప్పుడైనా ప్రజలు సన్నద్ధంగా ఉండాలి అనే ధ్యాసతో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ప్రజలందరికీ బంకర్స్ ఏర్పాటు కానీ, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సురక్షితమైన ప్రాంతాల ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా సాధారణంగా యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు చేస్తుంటారు. మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ మే 7వ తారీఖున కండక్ట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. దాంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, రకరకాల జిల్లాల్లో అక్కడున్న పోలీసులు ఈ డ్రిల్స్, అక్కడున్న సివిల్ సొసైటీతో పాటు పోలీసులు ఈ డ్రిల్స్ స్టార్ట్ చేస్తారనమాట. అక్కడున్న సివిల్ సొసైటీని కలుపుకుని పోలీసులు ఈ డ్రిల్స్ హ్యాండిల్ చేస్తారనమాట. జనరల్గా ఈ మాక్ డ్రిల్స్ అనేవి కోల్డ్ వార్ టైంలో అమెరికాకి, సోవియట్ రష్యాకి ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన టైంలో చాలాసార్లు వాళ్ళు రియల్ టైమ్ సిచ్యువేషన్స్ని ఎమ్యులేట్ చేస్తూ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసుకుంటారనమాట. జనరల్గా ఇలాంటి మాక్ డ్రిల్స్లో ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్స్ కానీ, కమ్యూనికేషన్ లింక్స్ కానీ, కంట్రోల్ రూమ్స్ ఎలా పనిచేస్తాయని కానీ, సివిలియన్స్కి ప్రాపర్గా శిక్షణ ఇవ్వటం, యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అనే దాని మీద సివిలియన్స్కి అంటే సగటు పౌరులకు శిక్షణ ఇవ్వటం, అదేవిధంగా ఎయిర్ రైడ్స్ జరిగినప్పుడు ఎలాంటి వార్నింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్ అంటే పూర్తి స్థాయి చిమ్మ చీకటి, కరెంటు పోయినప్పుడు. ఎందుకంటే కొన్నిసార్లు మిసైల్స్ కానీ, వెపన్స్ కానీ, మనం సివిలైజేషన్ ఎక్కడుంది, మనుషులు ఎక్కడున్నారు, ఎక్కడ నగరాలు ఉన్నాయో తెలియకుండా కరెంటు మొత్తం, పవర్ మొత్తం తీసేస్తారనమాట. ఆ టైంలో ప్రజలు ఎలా సురక్షితంగా ఉండాలి, ఎలా దాక్కోవాలి, క్యామోఫ్లేజింగ్ అనమాట. క్యామోఫ్లేజ్ అంటే ఎలా దాక్కుని వాళ్ళని కవర్ చేసుకోవాలి. యుద్ధాల టైంలో కూడా ఈవెన్ అమెరికాలో కూడా పిల్లలకి నేర్పిస్తారు, చాలా దేశాలు నేర్పిస్తారనమాట. డక్ అండ్ కవర్ అంటాం. వాళ్ళు దాక్కుని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చాలా సేఫ్గా ఎలా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అనమాట. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి ఇవన్నీ కూడా ఈ సివిలియన్ డ్రిల్స్లో ముందుగా ట్రైనింగ్ ఇస్తారనమాట. 7వ తారీఖున కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లాల స్థాయిలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్ వీళ్ళందరి పార్టిసిపేషన్తో స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్స్, టార్చెస్, క్యాండిల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి మొత్తాన్ని కంప్లీట్గా ప్రజల్ని సన్నద్ధం చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, తెలంగాణలో హైదరాబాద్లో ఈ డ్రిల్స్ కండక్ట్ చేయబోతున్నారంట.